నమస్తే. మీరు కూడా ఈ సోషల్ మీడియా బాధితులేనా? మీ దాకా రాలేదా? అవును సార్, వచ్చినాయండి. మాకు ఇప్పటికీ కూడా బాధితులు. మేము అధికారంలో మా పార్టీ 3 పార్టీలు వచ్చినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా రోజు విపరీతమైన అసలు జుగుప్సాకరమైన కామెంట్స్ ఇటు వీడియోల్లో కానీ ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ విపరీతమైన కామెంట్లు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు సార్. అదేంటి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారాలి కదా, మారలేదు అంటే ఇది ఎవరు తప్పు? అంటే గత ప్రభుత్వం లాగా ఎవరైనా ఒక మాట అంటే ఒక కామెంట్ అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి లోపల వేసేసి వాళ్ళని కొట్టేసి మొత్తం రాష్ట్రం మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పేసి తిరిగి వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో బయటకు వదిలే ప్రభుత్వం కాదు కదా సార్. అంటే ఏదన్నా ఒక నిజంగా ఒక నేరం చేసిన వాడిని తీసుకుని వెళ్ళి అన్ని ఆధారాలతో సహా చట్టం ముందు నిలబడితేనే కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రోజు పదే పదే వైసీపీ వాళ్ళు ఏడుస్తున్న సంగతి తెలిసిందే. అటువంటిది మేము ఇటువంటివి కూడా పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా మా పని మేము 3 నేతలు చేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితిలో వాళ్ళు అంటే ఏమాత్రం భయం భక్తి లేకుండా ఇప్పటికీ కూడా అదే బరి తెగింపు వ్యవహారం, ఇప్పటికీ కూడా అదే జుగుప్సాకరమైన మాటలు, ఇప్పటికి కూడా అదే సాగుతుంది సార్. అదే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని ఒక బిల్లు తీసుకురావాలని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు అన్నారు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసేశారు, నన్ను అన్యాయంగా కేసులు పెట్టారు, ఇట్లా అన్యాయంగా చేసేశారు, కక్ష సాధింపు అనే మాట లేకుండా దానికి ఒక ప్రాపర్ ఛానల్ తీసుకుని వచ్చి ఒక బిల్లు తీసుకుని వచ్చి దాంట్లో ఒక గైడ్ లైన్స్ తీసుకుని వచ్చి వాటిని తప్పిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఒక బిల్లు తీసుకుని వచ్చి దాని ప్రకారం వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప అంతేకాని చేతగాని తనతో కాదు, చేతులు కట్టుకుని కాదు సార్. ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయడానికి చర్యలు అయితే ఉంటాయి. మేము ఒక ప్రాపర్ వేలో ముందుకు వెళ్తున్నాం సార్. అంతేగాని వీళ్ళని ఎలా వదిలేసే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే రేపు సమాజానికి చాలా హానికరమైన పరిస్థితులు ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎటువంటి వాడకూడని భాష వాడారో వాళ్ళు ఒక సభ్య సమాజంలో ఒక ప్రతినిధులుగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళు అందరికీ ఐడియల్ గా ఉండాల్సిన వాళ్లే ఎంత దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడారో అసెంబ్లీ సాక్షిగా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ సమాజానికి వాళ్ళు ఏం సందేశం ఇచ్చారు, ఎటువంటి అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారో చూసాం. బోరుగడ్డ అనిల్ కానీ, ఒక పోసాని కృష్ణమురళి కానీ, ఒక శ్రీరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైన భాష మాట్లాడారో చూసాం. బోరుగడ్డ అనిల్ అంటే మా పార్టీకి సంబంధం లేదంటున్నారు, మరి పోసాని కృష్ణమురళి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదండి. ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారు? ఆయనకి మీరు ప్రభుత్వ పదవి ఇవ్వలేదా? నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదా? ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్సుల్లో నుంచి జీతాలు ఇవ్వలేదు లక్షలు. కేవలం వీళ్ళని తిట్టడానికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్ని టార్గెట్ చేయడానికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఇచ్చి మరి సోషల్ మీడియాలో తిట్టించారు కదండి. వారు కేవలం వాళ్ళని నియమించిందే దానికోసం కదండి. 30,000 నుంచి సార్ 3 లక్షల వరకు జీతాలు పే చేశారు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. చేసింది ఎవరికయ్యా? వాళ్ళు ఏం చేశారు అయ్యా అంటే ఎంతసేపు ప్రతిపక్ష నేతల్ని, అప్పట్లో ప్రతిపక్ష నేతలను తిట్టడం, బూతులు తిట్టడం. ఎవడెక్కువ అంత బూతులు తిడితే వాడికి అంత మంచి ప్యాకేజ్. ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టు పదవిని పట్టు. జోగి రమేష్ చూసాం కదండి, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశాడు, ఆఫీస్ మీద దాడి చేశాడు, పదవులు పట్టుకున్నాడు. అట్లనే ఎవరినైనా తిట్టాలి, పదవులు పట్టుకోవాలి, ఆ విధంగా ప్రోత్సహించారు. గతంలో చూసాం సార్. ఇప్పుడు సామాన్యుల సంగతి వదిలేయండి సార్. గతంలో హైకోర్టు న్యాయమూర్తులను తిట్టారు సార్. వీళ్ళు న్యాయమూర్తులు ఇంట్లో మహిళలను తిట్టారు. మహిళలను తిడితే వీళ్ళ మీద కేసులు పడ్డాయి. ఎంత ఘోరంగా చెలరేగిపోయారో చూసాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న సిద్ధం సభలో పంచింగ్ బ్యాగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పంచింగ్ బ్యాగులు పెట్టి కాళ్ళతో తన్నించారు సార్. అంటే వైసీపీ నాయకులకు తెలియకుండానే జరిగింది. అది తెలిసిన తర్వాత అయినా కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. కానీ మొన్న రప్ప నరికేస్తాం అంటే కూడా ఏదో సినిమా డైలాగ్ అబ్బా, చిన్నపిల్లాడబ్బా. కొండారెడ్డి గంజాయి అమ్మించిన కొండారెడ్డి వీళ్ళకి చిన్నపిల్లోడు. హత్యలు చేసిన